ఆపుదాం లేదు. ఒకసారి ఆపి చూస్తాం కదా, ఒకసారి ఆపి ఈ బిల్లుకి మేము అగనేస్తుందని చెప్పేసి ఆలోచన అంతవరకు ఆ బిల్లు రాజ్యసభకు వచ్చేంత వరకు వాళ్ళ పార్టీ ఎంపీ వాళ్ళ పార్టీలో ఉండే విధంగా ఆయన కాపాడుకుంటే చాలు. దాన్ని ఫాలో చేయడం తప్పితే ఎవరిలో వచ్చేవి టీవీలో వచ్చేది ఊహాగానాలకు నేను ఎప్పుడు కూడా ఆన్సర్ చేయను. కొంత రామకృష్ణ గారు నేను కూడా అనుకున్నాను, ఇక్కడ అనకాపల్లిలో ఒకటి మిగతా ఎక్కడ చేస్తే బాగుంటుందో అందరూ లీడర్స్తో మాట్లాడి తప్పకుండా చేద్దాం. అలాగే మాడగుల్లో కూడా ఇంతవరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదన్నారు. నేను చాలా మందితో మాట్లాడుతున్నాను, తప్పకుండా ఆ కోరిక కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తాను. పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాలి. అలాగే వారు కూడా మ్యాక్సిమం స్కిల్ కానీ అన్స్కిల్డ్ కానీ ఉండే ఎంప్లాయ్మెంట్ ఇక్కడ లోకల్ వాళ్ళని ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం. అందుకని మనం డిమాండ్ చేయలేం, ఓన్లీ రిక్వెస్ట్. ఇండస్ట్రీస్ వాళ్ళు ఎందుకంటే డిమాండ్ చేసినట్టు మారిపోతారు. అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేసి వారికి ఇక్కడ లోకల్గానే ఉద్యోగాలు వచ్చే విధంగా, అలాగే కొత్త ఇండస్ట్రీస్ ఏదైతే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేదానికి నేను కొంతమందితో మాట్లాడుతున్నాను. ఇంకా కూడా ఈ వారం 10 రోజులు ఢిల్లీలో ఉంటాం కాబట్టి పార్లమెంట్ సమయంలో వాళ్ళందరితో మాట్లాడి ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి, ఎందుకంటే నాకు చాలా వరకు తెలుసు, నేను అడిగితే కాదని లేదు, తప్పకుండా వస్తారు. వారికి కావాల్సిన సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినప్పుడు తప్పకుండా